హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ దొండకాయ ముక్కల పచ్చడి. దొండకాయ ముక్కల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దామా. దొండకాయలు, ఇంగువ, వెల్లుల్లి రెమ్మలు, తాలింపు ఎండుమిర్చి, తాలింపు గింజలు, చింతపండు, పసుపు, కరేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి, చింతపండు వేసుకోండి. చింతపండు కొంచెం గిన్నెలో నానబెట్టుకొని పులుసు గుజ్జేసుకోవాలండి. తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు. ఇప్పుడు వేసుకున్నాం కదా, వీటిని మిక్సీ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇది చూడండి, ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇలా కచ్చాపచ్చిగా పట్టుకున్నాం కదా. కచ్చాపచ్చిగా పట్టుకున్న దాంట్లో ఉల్లిపాయలు వేసేసుకోండి. ఉల్లిపాయలు, 4 వెల్లుల్లి రెమ్మలు. నేను పైన తొక్కు తీసి ఉంచుకున్నానండి వెల్లుల్లి రెమ్మలు. అలా వేసుకోండి. వేసుకొని మళ్ళీ కలిపి మళ్ళీ ఒకసారి కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా. ఇప్పుడు మనము ఇలా కచ్చాపచ్చిగా మిక్సీలు పట్టుకున్నాం కదండి. మిక్సీ పట్టుకున్న దాంట్లో మనం తీసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలండి. దొండకాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి దొండకాయ ముక్కలు చిన్నవి. కొంచెం పసుపు వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపుకోండి. స్పూన్తో మంచిగా కలిపుకోండి. జస్ట్ ముక్క అలా చిట్లటానికి కచ్చాపచ్చిగా ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకోండి. ముక్క కట్ అయితే చాలు. చూసారు కదా, ఇదిగోండి చూడండి మంచిగా వచ్చింది. ఇలా మంచిగా జస్ట్ అలా ముక్క చితికితే చాలండి, మంచిగా వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని తాలింపు వేసుకొని తాలింపులో పచ్చడి వేసుకొని కాసేపు మగ్గ పెట్టాలండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం మరి. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసుకోండి. ఎండుమిర్చి వేసుకోండి. కరివేపాకు హోల్ సైడ్ వచ్చేదాకా వేగనివ్వండి. కొంచెం ఇంగు వేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాంట్లో వేసుకోండి. సిమ్ లో పెట్టుకొని చేసుకోండి ఏదైనా కానీ, హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు. వేసుకొని జస్ట్ ఫ్యూ మినిట్స్, ఫ్యూ సెకండ్స్ అట్లా వేయించుకోండి. కొంచెం పచ్చివాసన పోతుంది కదండి, పచ్చివాసన పోయేదాకా మంచిగా అలా వేయించుకోండి. వేస్తుంటేనే కమ్మటి వాసన వస్తుందండి. కాసేపు అలా కొంచెం సేపు ఉంచండి. ఉంచిన తర్వాత తీద్దాం. కొంచెం ఆయిల్ పోస్తున్నానండి, నాకు అయితే కొంచెం ఆయిల్ పట్టిద్ది. ఆయిల్ చూసుకొని పోసుకోండి. చూసారు కదా మంచిగా ఇట్లా మగ్గిందండి. చూసారా, ఆయిలీగా వస్తుంది. అట్లా వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. ఇంకా లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపుకొని తీసేద్దాం. కొత్తిమీర వేసుకుందాం. మంచిగా కలుపుకోండి. అంతే అండి, దొండకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.